Hi, this is Neha. Please subscribe Chandika World. Hi, this is Neha. Please subscribe Chandika World. ఈ నిజం తెలుసుకో, తెలివిగా నడచుకో. చీకటి బూచి వేకువ చూచి పరుగులు తీసింది, నీ కలలన్నీ నిజమవుతాయని రుజువును చేసింది. ఏదైనా ఒక విషయం గురించి మన మనస్సు ఏ అభిప్రాయం లేకుండా తెల్ల కాగితంలా ఎంతకాలం అలాగున్నా ఏ విధమైన సమస్య ఉండదు. అవసరం వచ్చినప్పుడు అన్నీ అవే తెలుస్తాయి, తెలుసుకుంటాం కూడా. కానీ అపోహలతో అభిప్రాయాలు ఏర్పరచుకోవటం మరీ ముఖ్యంగా జ్యోతిష్యం విషయంలో సరికాదు. అందువల్లనే జ్యోతిష శాస్త్రంలో తరచుగా వినిపించే కొన్ని అంశాల గురించి స్పష్టత ఇవ్వదలిచి ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా అస్తంగత్వం గురించి తెలుసుకుందాము. అస్తంగత్వం అంటే అసలు సిసలైన తెలుగు అర్థం కోల్పోవటం, అంతరించటం, బలహీనపడటం, వెలవెలపోవటం, తగ్గటం, శక్తిహీనుడవటం. ఎలాగనుకున్నా పర్వాలేదు, సూర్యుడు మండుతున్న ఒక అగ్నిగోళం. అందువలన సూర్యుడికి సమీపంగా ఒక గ్రహం సంచరిస్తున్న సమయంలో అది ఏ గ్రహమైనా సూర్యుని యొక్క ప్రబల కాంతి తాకిడికి తన సహజ కాంతిని, కారకత్వాలను కోల్పోతుందని శాస్త్రం చెబుతుంది. చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహాలు సూర్యునికి ఒక నిర్ణీత కక్షలో సంచరించు సమయంలో అస్తంగత్వం చెంది శుభ ఫలితాలు ఇవ్వజాలవని బహుళ ప్రచారంలో ఉన్న విషయం. పూర్వ పండితులందరి యొక్క సారూప్య నికర అభిప్రాయం ప్రకారం సూర్యుడికి 10 డిగ్రీల లోపు శుక్రుడున్న ఏళ్ల శుక్రుడు అస్తంగత్వం చెందుతాడు. వక్రగమనంలో శుక్రుడు 8 డిగ్రీల లోపు ఉన్న ఏళ్ల అస్తంగత్వం చెందుతాడు. గురువు రుజుగమనంలో గాని వక్రగమనంలో గాని సూర్యుడికి 11 డిగ్రీలలోగా సంచరించే సమయంలో అస్తంగత్వం చెందును. అదేవిధంగా శని రుజుగమనంలో గాని వక్రగమనంలో గాని సూర్యుడికి 16 డిగ్రీలలోగా సంచరించే సమయంలో అస్తంగత్వం చెందును. చంద్రుడు సూర్యుడికి సమీపంలో 12 డిగ్రీల లోపు ఉంటే అస్తంగత్వం చెందును. చంద్రునికి రుజుగమనమే గాని వక్రగమనం లేదని సదా స్మృతిలో ఉంచుకోండి. కుజుడు రుజుగమనములో 17 డిగ్రీల లోపు, వక్రగమనములో 8 డిగ్రీల లోపు అస్తంగత్వం చెందును. బుధుడు రుజుగమనములో 14 డిగ్రీల లోపు మరియు వక్రగమనములో 12 డిగ్రీల లోపు అస్తంగత్వం చెందును. జ్యోతిష సూత్రాలను మనమంతా గౌరవించవలసిందే. నేనేమంటున్నానంటే అస్తంగత్వం చెందిన గ్రహము శుభ ఫలితములను ఇవ్వజాలదు అనుకోవటం అపోహ మాత్రమే. జ్యోతిష శాస్త్రంలో అందరికీ అనుభవమయ్యే విచిత్ర పరిస్థితి ఏమంటే జ్యోతిష సూత్రాలకు ఎన్నెన్నో మినహాయింపులు, సవరణలు ఉన్నాయి. ఎవరికైనా ఉన్నవన్నీ ఒక్క రోజులో తెలిసే అవకాశం లేదు. మనమంతా వయసులోనైనా, ధన సంపాదన, జ్ఞాన సంపాదన విషయంలోనైనా అంచెలంచెలుగా ఎదుగుతాము, కాలానుగుణంగా పరిణితి చెందుతాము. ఇది సత్యం. జ్యోతిష అధ్యయనం, పరిశోధన కూడా అంతే. అందువలన జ్యోతిష శాస్త్రంలో చెప్పబడే ఏ సూత్రమైనా ఎవరు చెప్పినప్పటికీ నెత్తిన పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అలాగని తీసిపారేయకూడదు. తగిన గౌరవం ఇస్తూనే తటస్థంగా ఉండాలి. అస్తంగత్వం విషయంలో మీకు కొన్ని నిజాలు ఉదహరిస్తాను. సింహరాశిలో సూర్యుడు, శని సంచరిస్తున్న సమయంలో సూర్యుడికి శనిగ్రహం 16 డిగ్రీల లోపు ఉంటే శని శుభ ఫలితములు ఇవ్వజాలడు. కానీ తులారాశిలో సూర్య శని గ్రహాలు సంచరించే సమయంలో సూర్యుడికి శనిగ్రహం 16 డిగ్రీల లోపు ఉన్నప్పటికీ శని శుభ ఫలితములు ఇవ్వటంలో బలహీనం చెందడు. ఎందుకనగా తులారాశి సూర్యుడికి నీచస్థానం మరియు శనికి ఉచ్చస్థానం కావున బలహీనమైన వేడిమి బలవంతుడైన శనికి ప్రమాదం కలిగించలేవు. మకర రాశిలో రవిగురులు సంచరించే సమయంలో సూర్యుడికి 11 డిగ్రీల లోపు గురువు ఉన్న ఏళ్ల గురువు శుభ ఫలితములు ఇవ్వజాలడు. ఎందుకనగా అసలే నీచి స్థితి వలన బలహీనుడైన గురువు అస్తంగత్వం వలన మరింత బలహీనుడవుతాడు. కానీ
కర్కాటక రాశిలో సూర్య గురు గ్రహాలు ఒకరికొకరు 11 డిగ్రీల లోపు ఉన్నప్పటికీ గురువు అస్తంగత్వం చెంది తన బలమును కోల్పోడు. అదేవిధంగా మీన, వృషభ, మిథున, తుల రాశులలో రవి శుక్రులు కలిసి ఉన్నప్పటికీ శుక్రుడు బలహీనమవ్వడు. శుక్రుడు శుభ ఫలితములు ఇవ్వగలడు. ఇంకా చెప్పాలంటే కన్యా రాశిలో సూర్యుడికి 14 డిగ్రీల లోపు బుధుడు సంచరించినప్పటికీ బుధుడు తన దశ అంతర్దశ కాలంలో జాతకులకు శుభ ఫలితములనే ఇవ్వగలడు. మొత్తం మీద అస్తంగత్వం విషయంలో అన్ని రాశులలో అన్ని గ్రహములకు ఒకే విధంగా ఈ సూత్రం వర్తించదు. ఉచ్చ, నీచ, మిత్ర, శత్రుక్షేత్రముల వర్గీకరణ అన్వయించి ఫలిత నిర్ధారణ చేయడం సమంజసమే. ఇది నిజం. వక్రించిన గ్రహము శుభ ఫలితములు ఇచ్చునా అశుభ ఫలితములు ఇచ్చునా అనే విషయంలో అనేక అపోహలు చలామణిలో ఉన్నాయి. సాధారణంగా ఛాయాగ్రహాలైన రాహుకేతువులు తప్ప దృశ్యగ్రహాలైన సప్తగ్రహాలు రుజుగమనంలోనే సంచరిస్తాయి. వివిధ గ్రహాలు వివిధ వేగంతో సంచరించే విధానంలో భూమిపై నుండి చూసేవారికి గ్రహాలు వెనకకు నడిచినట్లు కనిపించటం సాధారణ విషయం. ఇదేమంత ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. మనం ఒక ట్రాక్ పై ఉన్న రైలులో ఉన్నప్పుడు అప్పటి వరకు పక్క ట్రాక్ పై ఉన్న రైలు కదలి వెళుతుంటే మనం ఉన్న రైలే వ్యతిరేక దిశలో కదలి వెళుతున్న భ్రాంతి కలుగుతుంది. అయితే వక్రగమనం అనేది కేవలం భ్రాంతి అయినప్పుడు ఫలితాల విషయంలో మార్పు ఏమిటో నాకు అర్థం కాలేదు. కానీ శాస్త్రంలో చెప్పబడిన నిజాలు వెల్లడించి మీ అపోహలు తొలగిస్తాను. నీచయందున్న గ్రహము వక్రించినచో శుభ ఫలితములు ఇచ్చును. ఉచ్చయందున్న గ్రహము వక్రించినచో యోగమునివ్వదు. అయితే ఆధిపత్య శుభులు వక్రించినచో ఉచ్చస్థానములోనే కాదు శత్రుక్షేత్రములో మరియు పాపస్థానములలో కూడా శుభ ఫలితములు ఇవ్వగలదు. ఆధిపత్య శుభులు వక్రించినచో శుభ ఫలితములు, ఆధిపత్య పాపులు వక్రించినచో పాప ఫలితములు పొందగలరు. నెమ్మదిగా సంచరించే గురు శని గ్రహాలు సూర్యుడున్న రాశి నుండి 5, 6, 7, 8 స్థానములలో సంచరించు సమయంలో వక్రించును. ఒకే రాశిలో కేవలం 30 రోజులు మాత్రమే సంచరించే వేగగమనం గల బుధ శుక్రుడు సూర్యుడికి 15 డిగ్రీల లోపు ఉన్న సమయంలో వక్రగమనం పొందగలరు. గ్రహాలకు వక్రత్వం అనేది భూమిపై నుండి చూసేవారికి సంబంధించిన భ్రాంతియే గాని నిజముగా గ్రహములకు వక్రత్వం ఉండదని మరొకసారి గుర్తు చేస్తున్నాను. జన్మకాల జాతక చక్రంలో ఏదైనా గ్రహము తన నీచ రాశిలో ఉంటే ఆ నీచ గ్రహం తన దశ అంతర్దశలలో పాప ఫలితాలు ఇస్తుందనేది అపోహ. నిజం ఏమిటంటే మహాదశనాథుడు సదరు జాతకానికి శుభుడైతే శుభ ఫలితములు, అశుభుడైతే అశుభ ఫలితములు ఉంటాయి. అదేవిధంగా మహాదశానాథుడు, అంతర్దశానాథుడు ఒకరికొకరు షష్ఠ అష్టకాలలో అనగా 6, 8 స్థానాలలో ఉంటే అవి కూడా శత్రుక్షేత్రాలైతే సదరు దశలు అనుకూల ఫలితాలు ఇవ్వలేవు. అదేవిధంగా దశ అంతర్దశానాదులు ఒకరికొకరు 2, 12 స్థానాలలో ఉంటే అవి కూడా శత్రుక్షేత్రాలైతే గొప్పగా యోగించిన దాఖలాలు లేవు. అదేవిధంగా దశ అంతర్దశానాదులు జన్మ నక్షత్రానికి విపత్తార, ప్రత్యక్తార, నైదన తారల మీద ఉన్న ఏళ్ల అశుభ ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు నీచ అనే పదానికి అర్థం పరిశీలిద్దాము. నీచ అంటే తక్కువని అర్థం. అంటే గ్రహం బలహీనంగా ఉందని అర్థం. అందువలన ఉచ్చగ్రహం లేదా మిత్రక్షేత్రంలో ఉన్న గ్రహం ఇవ్వగల శుభ ఫలితాలు ఇవ్వలేక తక్కువ శుభ ఫలితాలు ఇవ్వగలదని భావించాలి. అంటే ఒక గ్రహం సదరు లగ్నానికి శుభుడా అశుభుడా అనేది ముఖ్యం మరియు దశ అంతర్దశానాదుల స్థితి ముఖ్యం. లగ్న, పంచమ, భాగ్య, కోణాధిపతుల బలం ముఖ్యం. అయితే సదరు నీచనొందిన గ్రహం సదరు లగ్నానికి పాపి అయినట్లయితే ఆ గ్రహదశలో అశుభ ఫలితాలుండటానికి అవకాశం ఉంది.
అష్టమాధిపతి దశలో అందరికీ కష్టాలు అనేది ఒక అపోహ. అష్టమాధిపతి దశ అందరికీ ఒకే విధంగా ఉండదు. ఒక జాతకునికి యోగ పరంపర కొనసాగుతున్నప్పుడు అష్టమాధిపతి దశ ఆ యోగాన్ని కొనసాగిస్తుందే గాని ప్రతికూలంగా ఆలోచించనవసరం లేదు. ఒక్కోసారి యోగం అంటే ధన కనక వస్తు వాహనాలు గృహ పదవి అధికారాలు గాక సదరు దశ జాతకులకు జ్ఞానోదయం కలుగజేయవచ్చును. అట్టి శిక్షణా కాలాన్ని గుర్తించలేక జాతకులు అదేదో శిక్షలా భావించి వృద్ధులైనప్పటికీ స్వర్గ సౌఖ్యాలేవో అనుభవించాలని అజ్ఞానానికి గురవుతూ స్వీయ తప్పిదాల వలన నరకం అనుభవిస్తారు. ఇది నిజం. వీడియో నిడివి వలన భయపడుతూ వివరాలు ఇవ్వలేకపోతున్నాను గాని ఎందరో ప్రముఖ జాతకులు అష్టమాధిపతి దశలో లౌకిక ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించారనేది నిజం. మరొక ముఖ్య విషయం ఏమంటే సూర్యచంద్రులకు అష్టమాధిపత్యం వ్యయాధిపత్యం దోషప్రదం కాదు. అందుకే ధనుర్లగ్నానికి సింహలగ్నానికి చంద్రుడు తటస్థుడే గాని పాపి కాదు. అదేవిధంగా మకర లగ్నానికి కన్యా లగ్నానికి సూర్యుడు తటస్థుడే గాని పాపి కాదు. రెండు గ్రహాలు ఒకదానికొకటి 6, 8 స్థానాలలో ఉన్నయేళ్ల అట్టి స్థితిని షష్టాష్టకాలని అంటారు. రెండు గ్రహాలు ఒకదానికొకటి 2, 12 స్థానాలలో ఉన్నయేళ్ల అట్టి స్థితిని ద్విద్వాదశాలంటారు. అయితే షష్టాధిపతి అష్టమాధిపతి ద్వితీయాధిపతి వ్యయాధిపతి వేరు. రెండు గ్రహాలు ఒకదాని నుండి మరొకటి ఇలా ఉండటం వేరు. ఇంతకు విషయం ఏమంటే మహాదశానాథుడు అంతర్దశానాథుడు ఒకరికొకరు 6, 8 స్థానాలలో ఉంటే లేదా 2, 12 స్థానాలలో ఉంటే ప్రబల పాప ఫలితాలుంటాయనేది అపోహ మాత్రమే. ఒక శుభగ్రహ దశ జరుగుతుంటే మరొక శుభగ్రహ అంతర్దశ సమయంలో ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయనేది వాస్తవం. ఒకవేళ ఆ రెండు శుభగ్రహాలు 6, 8 మరియు 2, 12 స్థానాలలో ఉన్నప్పటికీ ఆ గ్రహాలకు సదరు రాసులు మిత్రక్షేత్రాలైతే అశుభ ఫలితాలు ఇవ్వవు. అయితే ఇతరత్రా ఎంతో కొంత అవాంతరాలు ప్రతికూలత ఆయా గ్రహ దశ అంతర్దశలలో ఎదురవుతాయి గాని మొత్తం మీద ఆ దశాకాలం నికర శుభ ఫలితం అనేది నిజం. చివరిగా 4 మాటలు. జాతక చక్రంలో ఒకే ఒక్క గ్రహం బలంగా ఉన్నా చింతించాల్సిన అవసరం లేదు. ఈ భూమి మీద జన్మించిన ప్రతి మనిషికి ఎవరి విస్తరి వారికి సిద్ధంగా ఉంటుంది. భయపడాల్సింది బెదిరిపోవాల్సింది ఏమీ లేదని నేను తెలియజేస్తున్నాను. ధైర్యం అమృతంతో సమానం. సానుకూల దృక్పథం విజయానికి మార్గం. ఆత్మ పరిశీలన అన్ని దుఃఖాలకు ఉపశమనం. ఇంకా చాలా చెప్పాలి, కానీ జీవితంలో ఏది ఎక్కువైనా అది చేతుగానే ఉంటుందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. చీకటి పూచి వేకువ చూచి పరుగు